నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం కదా. ఈ పద్యాన్ని కాంగ్రెస్ వాళ్ళు మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ సారు బాగా చదువుకున్నట్టున్నాడు. కానీ పద్యం మొత్తం కాకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే లైన్ మాత్రమే నేర్చుకున్నట్టున్నాడు. ఎందుకంటారా, ముహూర్తం టైంకు లగ్గం క్యాన్సిల్ అయినట్టే ఉన్నది పోన్రి కాంగ్రెస్ వాళ్ళ కథ. కాంగ్రెస్ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు ఇవాళ వరంగల్ వస్తాడని చెప్పిండట. పొద్దుగాల ఆగమాగం చేసిండ్రు, కానీ సార్ వస్తలేడని పగటాళ్లకు మళ్ళో వార్త చెప్పిండ్రు. అగో పొద్దుగాలనే వస్తానన్నాడు, మళ్ళా ఏమైందని అందరూ పరిశాన్ అవుతున్నారట. కానీ అసలు ముచ్చట వేరే ఉన్నదని అలా పాటోళ్లే మాట్లాడుకుంటుండ్రు. రాహుల్ గాంధీ సారుకు రేవంతన్ సారుకు షానొద్దుల సన్ని మాటలేవ్వట. ఢిల్లీ పోయినా కలుస్తలేడట. రేవంతన్ సార్ను ఇంటికి కూడా రాణిస్తలేడట. అసోంటిది ఇప్పుడు తెలంగాణకు వస్తే మోఖం చూసుకోవాలి, మళ్ళా ఆయనతోనే స్టేజ్ మీద కూర్చోవాలి. ఎందుకు వచ్చిన పరిశానిదని రాహుల్ సారు ఢిల్లీలోనే ఆగిండని అంటున్నారు. ఇంకొందరు వేరే ముచ్చట కూడా చెప్తున్నారు. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఆంబుక్క పెట్టిండ్రని, పబ్లిక్ రైతులు మరలబడేటట్టున్నారని ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండట. అసలే వరంగలోళ్ళు చాలా పవర్ఫుల్, నమ్మిచ్చి నడిగోదాట్ల ముంచితివా అని మరలబడి మయ్యర జోపేటట్టున్నారని పాపం రాహుల్ గాంధీ సారు కూడా భయం వచ్చినట్టున్నది. కానీ మమ్ముల మోసం చేసి ఇట్లా తప్పించుక తిరిగితే ఫాయిదా ఏ ఉన్నది చెప్పుండ్రి. ముంగట సర్పంచ్ ఓట్లు లేవా, మళ్ళా 4 ఏళ్లకు ఎమ్మెల్యే ఓట్లు రావా అని పబ్లిక్ అడుగుతున్నారు.